బాలయ్య బాబుకి టెంపర్ లేచింది, అభిమానికి కాలం మూడింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి గురించి ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో గురించి మాట్లాడుతున్నారు. సో మరి ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఒక అభిమాని చేసినటువంటి ఘటన, బాలయ్య బాబు గారు మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా బాలకృష్ణ గారితో దగ్గరికి వెళ్ళాలని కూడా చాలామంది వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే సో ఆయన ఎక్కడ ఏమన్నా పొరపాటున తిడతారో కొడతారో అని ఒక భయం ఉంటుందన్నమాట. సో ఆయన చాలామందితో చాలా మృదు స్వభావంలో ఉంటారు. ఆయన కొన్నిసార్లు ఆయనకి ఏమవుతుందంటే ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక తెలియని కోపం వస్తుంది. సో అది ఒక ఆయన ఇన్బిల్ట్, అది మనం దానికి ఎవరు ఏం చేయలేము. సో ఆయనతో చాలామంది ఫ్రెండ్లీగా ఎంతమంది ఉంటారు, కొంతమంది భయంగా కూడా అంతేమంది ఉంటారు. అయితే తాజాగా ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగారనమాట. సో జాజికాయ అనే సాంగ్ లాంచ్ కోసం అఖండ 2లోంచి. సో ఆ సాంగ్ లాంచ్ కోసం అని చెప్పి జగదాంబ థియేటర్లో ఏదో ఏర్పాట్లు చేశారు. ఆయన దానికోసం వచ్చి అక్కడ వెళ్ళే విధంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఏం జరిగిందంటే, సో అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చుట్టుముట్టారు. అందరూ చుట్టుముట్టడంతో ఆయన కొంచెం సీరియస్ అయింది, అంటే ఒక కోపం వచ్చిన విధంగా అయిందనమాట. సో ఆ ఒక అభిమాని చూసి చాలా అంటే కోపంతో ఊగిపోయారు బాలకృష్ణ గారు. అతను ఎవరు ఇక్కడ రానిచ్చింది, ఎందుకు రానిచ్చారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా చేసుకోబోయారు. సో తర్వాత చూస్తే మళ్ళీ అతన్ని ఎక్కడ సాయంత్రం కూడా నాకు కనపడద్దని చెప్పండి అని చెప్పి చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు అనమాట. సో ఇంకా మీడియా అందరూ ఉన్నారు, కెమెరాలు అన్నీ ఆయన పైన ఉన్నాయన్నమాట. సో ఆ వీడియోని ఇంకా అందరూ వైరల్ చేసేసారు. ఆయన కోపడ్డారు, ఇట్లా ఒక మనిషిని కొట్టేశారు అది ఇది అని చెప్పి. సో ఏంటంటే ఆయనకు వ్యక్తి నచ్చకపోతే ఆయన ముందే చెప్పేస్తారు. బాలకృష్ణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అనమాట. సో నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు నా దగ్గర రావద్దు అని చెప్పి, లేదంటే వాళ్ళ టీంకైనా చెప్తారు అతను రావద్దని చెప్పండి. అంటే ఆయనకి కోపం వస్తుంది అనమాట వాళ్ళని చూసి కొంతమందిని. సో అది ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టుంటేనో, లేదంటే ఇంకా ఆయనకి ఎలా అన్నా ఆయన 100 కారణాలు ఉంటాయి ఆయన ఇది. సో అందరూ తెలుసు కాబట్టి, చాలామంది దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు కాబట్టి. సో మరి ఆ వ్యక్తి ఏం చేశాడు, అతను ఎవరు ఏంటని చెప్పి ఇప్పుడు అందరూ అతని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. మరి ఏ వీడియోలో అతను ఎవరనేది కనపడలేదు కానీ, సో మరి అతను ఎవరో అతను చూడాలని చెప్పి సోషల్ మీడియా అంతా ఎదురు చూస్తున్నారు అనమాట. మరి ట్రోలర్స్కి ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ వీడియోలను పట్టుకుని ఇలాంటి వాడే బాలయ్య, అలాంటి వాడు బాలయ్య, ఇలా కోపడతాడు బాలయ్య, అది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. సో మరి బాలకృష్ణ గారు మరి అన్స్టాపబుల్ షోలో చూసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా, చాలా ఇదిగా ఉంటారు. అంత కంట్రోలబుల్గా బయట ఎందుకు ఉండరు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అన్స్టాపబుల్ షోకి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి తేజస్విని గారి దగ్గరుండి ఆయన ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మొత్తం కూడా చూసుకుంటారనమాట. ఇంకా బయటకు వెళ్ళేసరికి ఆయన టీంతో వెళ్తూ ఉంటారు. ఇంకా ఆయన కంట్రోల్ చేయడం అనేది మనిషి లేకపోతే, ఫ్యామిలీ లేకపోతే కష్టం అనమాట. సో మరి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఆయన పక్కన ఉంటే కొంచెం ఆయన సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది ఆయనకు ఉంటుందన్నమాట. మరి ఇక అది ఫ్యామిలీ అది అర్థం చేసుకుని ఆయనతో ఉంటారని చెప్పి అభిమానులు అయితే ఆశిస్తున్నారు.